నేను చేసే చిన్న చిన్న వంటలు అప్పుడప్పుడు చూపిస్తా కదా! దాంట్లో ఒక ఆమె నన్నెప్పుడు అడుగుతా ఉంటది. అరుణ అని చెప్పి సబ్‌స్క్రైబర్ మీ స్టైల్‌లో అవిసె పొడి చూపెట్టండి, అవిసె పొడి చూపెట్టండి అని చెప్పేసి. నేనైతే ఇది చాలా సింపుల్‌గా చేస్తా. ఎందుకంటే నాకు మెయిన్ ఇంటేక్ అవిసెలు కావాలి కాబట్టి వేరే ఐటెమ్స్ ఏమి యాడ్ చేయకుండా టేస్టీగా చేసుకుంటా అనమాట. ఇది మీతోని కూడా షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే అవిసెలు తీసుకొని దాన్ని మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రోస్ట్ చేయాలి. అవి పట్ పట్ అనేదాకా రోస్ట్ చేయాలన్నమాట. తర్వాత ఎల్లిపాయ, కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు వీటిని కూడా మంచిగా రోస్ట్ చేస్తా మీడియం ఫ్లేమ్ పెట్టి. మనకు ఫ్యాన్సీగా టేస్టీగా కావాలి అని అంటే పుట్నాల పప్పు, శనగపప్పులు అవి కూడా ఈ ప్లేస్లో రోస్ట్ చేసుకుంటారు చాలామంది. అండ్ తర్వాత ఇందులో కొంచెం టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకొని అన్నిటినీ గ్రైండ్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని తినేయడమే. నేనైతే ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. ఎవ్రీడే డిన్నర్కో లంచ్కో ఏదో ఒక టైంలో తింటూ ఉంటాం. డైరెక్ట్గా తినలేము కాబట్టి ఇట్లా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.